ట్యాపింగ్ విచారణ తెలంగాణ రాజకీయాల్లో సెగలు పుట్టించింది. మాజీ మంత్రి హరీష్ రావు విచారణతో మాటలు మంటలు రేగాయి. అవినీతి నుంచి డైవర్ట్ కోసమే తనకు నోటీసులు ఇచ్చి విచారించారని హరీష్ రావు ఆరోపించారు. ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తానన్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇటు బ్లాక్మెయిల్ కోసమే విచారణ నాటకమని బీజేపీ ఆరోపిస్తుంది. ఇక ఇదిలా ఉండగా విచారణ ఇంకా ఉందని సిపి సజ్జనార్ ప్రకటించారు. మరోసారి విచారణకు పిలుస్తామన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. ఎస్ మాధవి, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు అంశం రోజు రోజుకు ఇంట్రెస్టింగ్ గా మారుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. నిన్న మాజీ మంత్రి హరీష్ రావును సిట్ చాలా సుదీర్ఘంగా విచారించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ విచారణలో దాదాపు 7 గంటల పాటు విచారణలో హరీష్ రావు పాల్గొన్నారు. చాలా స్పష్టంగా ముందు నుంచి కూడా బీజేపీ అంటే బీఆర్ఎస్ నేతలు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, చాలా స్పష్టంగా నిన్న విచారణ తర్వాత కూడా కేవలం కుట్రపూరిత రాజకీయాల్లో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతున్నారని చెప్పి హరీష్ రావు చాలా స్పష్టంగా ఆరోపించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ 2 ఏళ్ల అవినీతి పాలనను ప్రశ్నిస్తున్నట్టు, అందులో ప్రధానంగా బొగ్గు గనుల విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందన్న బండారాన్ని బయటపెట్టిన రోజే తనకు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని హరీష్ రావుతో పాటు కేటీఆర్ గుర్తు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. సిట్ విచారణ తర్వాత హరీష్ రావు చాలా స్పష్టంగా ఈ కేసులో ఏం లేదు, చాలా ట్రాష్, ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ లో విచారించాల్సి వస్తే తాను హోంమంత్రిగా పనిచేయలేదు, తనెందుకు విచారిస్తారు, గతంలో పనిచేసిన డీజీపీలను పిలిచి విచారించాలని చెప్పి కూడా సిట్టును ఎదురుదాడి చేసినట్టు కూడా హరీష్ రావు చెప్పిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కేటీఆర్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. కేవలం కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల అవినీతిని ప్రశ్నిస్తున్నందుకు మాత్రమే బీఆర్ఎస్ నేతలపైన ఈ విధంగా విచారణలతో వేధిస్తున్నారని చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే సమయంలో నిన్న సజ్జనార్ కూడా చాలా స్పష్టమైన ప్రకటన చేశారు. ఇంకా విచారణ పూర్తి కాలేదు, అవసరమైతే హరీష్ రావును మళ్లీ పిలుస్తామని చెప్పి కూడా సజ్జనార్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. హరీష్ రావు తనయుడు అమెరికాకు వెళ్తున్న నేపథ్యంలో ఆయన విమాన ప్రయాణాన్ని దృష్టిలో పెట్టుకుని హరీష్ రావును తొందరగా పంపించామని చెప్పి మళ్లీ అవసరమైతే విచారణకు పిలుస్తామని చెప్పి కూడా సజ్జనార్ చాలా స్పష్టంగా చెప్పారు. మొత్తం మీద ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం గత 2 ఏళ్లుగా దాదాపు 2024 మార్చిలో ఈ సిట్ ఏర్పాటు చేశారు కాబట్టి అప్పటి నుంచి కూడా కొంత సంచలనంగా మారింది. ఇప్పుడు హరీష్ రావు వరకు వచ్చి నోటీసుల వరకు వచ్చి విచారణ వరకు వచ్చింది కాబట్టి త్వరలోనే బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు కేటీఆర్ కూడా నోటీసులు ఇస్తారన్న ఒక ప్రచారం, లీకులు బయటకు వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ముందు ఫోన్ ట్యాపింగ్ కేసు ఎటువైపు మలుపు తిరుగుతుందన్నది రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మాధవి, అంటే ఇంకా బీఆర్ఎస్ నేతలకు ఇంకెవరికైనా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా మనం చూస్తున్నాం. గత నెల రోజులుగా ఫోన్ ట్యాపింగ్ అంశం పైన ఒక ప్రచారం, లీకులు వస్తున్నాయి. అందులో ప్రధానంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ముగ్గురికి కూడా నోటీసులు ఇచ్చేందుకు సిట్ సిద్ధమైందని చెప్పి ప్రచారం జరుగుతోస్తుంది. అందులో భాగంగా నిన్న హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడం, హరీష్ రావు విచారణకు హాజరు కావడం జరిగిపోయింది. ఇక మిగిలింది కీలక నేతలు, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కావచ్చు, అప్పుడు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ కావచ్చు, వీళ్ళిద్దరికి కూడా సిట్ త్వరలోనే నోటీసులు ఇచ్చేందుకు పూర్తి స్థాయిలో గ్రౌండ్ ప్రిపేర్ చేసిందని ఒక ప్రచారం మాత్రం జరుగుతుంది. కాబట్టి నిన్న కేటీఆర్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు ప్రెస్ మీట్ లో. అవసరమైతే కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చేందుకు సిట్ రెడీ అవుతుందని చెప్పి స్వయంగా కేటీఆర్ ప్రస్తావించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా విచారణలో భాగంగా అవసరమైతే కేటీఆర్ కూడా నోటీసులు ఇస్తారని చెప్పి ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళిద్దరికి కూడా నోటీసులు ఇస్తే ఈ కేసు ఇంకా మరింత ఇంట్రెస్టింగ్ గా మారే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మాధవి, అంటే కరుణాకర్, ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది? అంటే చాలా స్పష్టంగా నిన్న కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, లేకపోతే మిగతా బీఆర్ఎస్ నేతలు ఫోన్ ట్యాపింగ్ అంశం కావచ్చు, మిగతా కేసులు విచారణల సందర్భంగా చాలా స్పష్టంగా కక్షపూరిత రాజకీయాల్లో భాగంగానే బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టి ఈ విధంగా నోటీసులు జారీ చేసి విచారణలతో వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పి ఆరోపించారు. ఏదైతే 6 గ్యారెంటీలు మొదలు పెడితే 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అవినీతి అక్రమాలు ఏవైతున్నాయో వాటన్నింటినీ ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాం, ఇంకా పోరాటం చేస్తూనే ఉంటాం, ఇటువంటి నోటీసులకు విచారణలకు భయపడేది లేదని చెప్పి చాలా స్పష్టంగా హరీష్ రావు, కేటీఆర్ చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకా ఎటువంటి కేసులైనా సరే, కాళేశ్వరం కమిషన్ నుంచి మొదలు పెడితే ఈ కార్ రేస్ కావచ్చు, గొర్రెల పంపిణీ కావచ్చు, విద్యుత్ పంపిణీలో అక్రమాలు కావచ్చు, ఇటువంటి చాలా అంశాల్లో కేసులు పెట్టి వేధిస్తున్నారు. కానీ ఈ అన్నిటినీ ఖచ్చితంగా న్యాయపరంగానే ఎదుర్కొంటామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. రైట్, థాంక్యూ కరుణాకర్.